హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి జాబ్ వేకెన్సీస్ తీసుకొచ్చాను. తెలంగాణ జేఎల్ఎం రిక్రూట్మెంట్ 2025. ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో జేఎల్ఎం రిక్రూట్మెంట్ అతి త్వరలో జరగబోతుంది. మంచి వేకెన్సీస్ ఉన్నాయి, 3000+ వేకెన్సీస్ పడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఎవరెవరు, అండ్ వేకెన్సీస్ అండ్ శాలరీ, ఎవ్రీథింగ్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. తొందరలోనే అప్డేట్ అండ్ రాబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. జేఎల్ఎం అంటే తెలిసిందే, జూనియర్ లైన్మెన్ పోస్టులు వచ్చేసి 3000+ పోస్టులు ఉన్నాయి. ఐటీఐ వాళ్ళకైతే ఇది సూటబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తెలుసు తెలంగాణ స్టేట్లో 2 ఉంటాయి, సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో సదర్న్ పవర్ అంటే ఇట్ సైడ్, అండ్ నార్దర్న్ మీకు తెలిసిందే ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేశాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. అండ్ దీనికి కావాల్సినది ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటిది, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 3260 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ లైన్మెన్ అండ్ అదర్ పొజిషన్స్. అండ్ ఇక్కడ నార్దర్న్ పవర్ వచ్చేసి 2212 ఉన్నాయి, అండ్ సదర్న్ పవర్ వచ్చేసి 600 ఉన్నాయి జేఎల్ఎం పోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మంచి గ్రేట్ ఆపర్చునిటీ. ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఓన్లీ 1500 వేకెన్సీస్ ఉండే, బట్ ఈసారి ఇంక్రీజ్ అయినాయి డ్యూ టు పెండింగ్ వేకెన్సీస్ అండ్ రిటైర్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్. రోల్ ఆఫ్ జూనియర్ లైన్మెన్ వచ్చేసి ఇన్స్టాలింగ్, రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ ఎలక్ట్రిక్ లైన్స్, క్లైంబింగ్ పోల్స్ అండ్ ఫిక్సింగ్ వైర్స్, డూయింగ్ బ్రేక్డౌన్స్, హెల్పింగ్ విత్ న్యూ పవర్ కనెక్షన్స్, అటెండింగ్ ఎమర్జెన్సీస్ డ్యూరింగ్ స్టార్మ్ ఆర్ హెవీ రీజన్స్, మీకు తెలిసిందే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th పాస్, మస్ట్ హోల్డ్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రిక్ ట్రేడ్ చేసిన వాళ్ళే, ఆర్ వైర్మెన్ ఇది మ్యాండేట్ కంపల్సరీ. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 35. మనకు తెలిసిందే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పిహెచ్డి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఇచ్చారు. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, పోల్ క్లైంబింగ్ ఎబిలిటీస్ మ్యాండేటరీ. మీకు సెలెక్షన్ ప్రాసెస్ తెలిసిందే. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఐటీఐ ట్రేడ్ వాళ్ళకి, ప్లస్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది, మనం పోల్ ఎక్కాల్సి ఉంటుంది టైం లిమిట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. 80 questions ఉంటుంది. 65 marks ఫ్రమ్ ఐటీఐ ట్రేడ్ అండ్ 15 marks ఫ్రమ్ జీకే. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30%. అండ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 24,340 నుంచి 39,405 వరకు ఉంటుంది పర్ మంత్. అండ్ అలవెన్సెస్ వచ్చేసి డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, పెన్షన్స్ అండ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి 30,000+ పర్ మంత్ ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి వీళ్ళు అంటే, సదర్న్ పవర్ వాళ్ళు వచ్చేసి టీజీఎస్పీడీసీఎల్ నుంచి, అండ్ నార్దర్న్ పవర్ వాళ్ళు వచ్చేసి టీజీఎన్పీడీసీఎల్ నుండి. అక్కడ కెరీర్స్ రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ఆఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ పడుతుందో అప్పుడు మీకు అప్లై ఆన్లైన్ చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఇక్కడ ఫీజు వచ్చేసి ఓబీసీ జనరల్ వాళ్ళకు వచ్చేసి 200 ఉంటుంది, ప్లస్ 120 ఫీ ఉంటుంది. ఎస్సీ, బీసీ వాళ్ళకు ఓన్లీ 200 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు తెలిసిందే ఎంత ఉంటాయి అనేది. చిన్న క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఫిజికల్ టెస్ట్ ఏముంటాయి అనేది మీకు ఒకసారి చదువుకోవాలనిపిస్తే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 2-3 monthsలోనే పడతాయని సమాచారం న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి. ఐటీఐ వాళ్ళకైతే మంచి అవకాశం ఇది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.